మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన భారత మహిళా జట్టు కేవలం ఒకే ఒక అడుగులో దూరంలో ఉంది. ఇవాళ జరగబోయేటువంటి మహిళా వన్డే వరల్డ్ కప్ మ్యాచ్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక ఉత్కంఠభరితమైనటువంటి అంశంగా మారింది. ఈ ఒక్క మ్యాచ్లో ఖచ్చితంగా భారత్ రాణిస్తుంది, అంటే దశాబ్ద కాలం లాంటి కలను భారత్ సాకారం చేయబోతుందనేటువంటి ధీమాతో క్రికెట్ అభిమానులంతా ఉన్నారని చెప్పుకోవచ్చు. తిరుపతిలో పెద్ద ఎత్తున అభిమానులంతా ఒక ప్రాంతానికి చేరి ఆ ఒక్క క్రికెట్ని వీక్షించేందుకు, వాళ్ళకి ఆత్మధైర్యాన్ని ఇచ్చేందుకు అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. మహిళలే కాకుండా అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఎలాగైనా సరే ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్లో మన మహిళలు రాణించాలి, సో ఎప్పుడు లేని విధంగా స్కోర్స్ అనేది సాధించాలనే ఒక ఆల్ ద బెస్ట్ని చెప్తూ వీళ్ళంతా కూడా ఇక్కడ చేరినటువంటి పరిస్థితి. వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి 2 సార్లు వరల్డ్ కప్ వచ్చినట్టే ఒకటి చేజారిపోయింది, సో ఈసారి ఎలా ఉండబోతుంది పర్ఫార్మెన్స్? ఇప్పటికే మనం చూసాం అక్కడ ఉన్నటువంటి జట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక శక్తిలాగా ఆడుతున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్లో ఎలాంటి రోల్ ఉండబోతుంది? మనం 2 సార్లు సెమీఫైనల్స్కి వచ్చి వెళ్ళిపోయినాం వరల్డ్ కప్ నుంచి. 2017లో మనం ఎప్పుడు మిథాలీ రాజ్ గురించి మాట్లాడేవాళ్ళం, ఎందుకంటే అప్పుడు స్మృతి మందన, హర్మన్ ప్రీత్ యంగర్ గర్ల్స్. 2017కి 2025కి చాలా మార్పులు జరిగాయి, ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్ చాలా గ్రోత్ అయింది. అదే యంగ్ కిడ్స్ ఇప్పుడు రెస్పాన్సిబుల్ ప్లేయర్స్గా అయినారు. ఒక్కొక్కరు ఎలా అంటున్నారంటే ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఆడుతున్నారనమాట. ప్రతి ఒక్కరు మేము ఎక్కడా తగ్గలేదు, ఏ టీము మా ముందర చిన్న టీం అనేగానే చేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లో. ఎస్పెషల్లీ ఓపెనర్స్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు చాలా బాగా ఆడుతున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ సేన దుమ్ము లేపుతుంది వరల్డ్ కప్లో. అలాగే ఈ ఫైనల్ మ్యాచ్లో కూడా మనం ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో, ఎన్ని పూజలు చేస్తున్నామో అవన్నీ వాళ్ళకి చేరుతాయి. మన వాళ్ళు బాగా ఆడి మంచి పర్ఫార్మెన్స్ చేసి వరల్డ్ కప్ని మన ఇంటికి తీసుకొస్తారు. అంటే లాస్ట్ మ్యాచ్ చూసాం మనం ఆస్ట్రేలియాతో ఆడినటువంటి మ్యాచ్లో, అంటే వాళ్ళు కనీసం భారత్ని చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇవాళ సౌత్ ఆఫ్రికా పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, దాన్ని ఎలా ఎదుర్కోబోతుంది మన భారత్? ఈసారి చాలా బాగా ఆడి మన ఇండియాకి టీం అంటే కప్ తెస్తుంది అనుకుంటున్నాను, అంటే చాలా బాగా ఆడుతుంది అనుకుంటున్నాను ఈసారి మాత్రం. సో మీరు కూడా క్రికెట్ మ్యాచెస్ ఆడుతూ ఉంటారు కదా, సో ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉండిపోతుంది? ఇవాళ మెయిన్ రోల్ అనేది ఎవరు చేయబోతుంది? నేనేమనుకుంటున్నానంటే టీం అంతా కలిపి బాగా ఆడతారు అనుకుంటున్నాను. యూనిటీగా ఉండి మన కప్ తెస్తారు అనుకుంటున్నాను. మన సపోర్ట్తో ఇంకా బాగా ఆడి మన ఇండియాకి కప్ తెస్తారు అనుకుంటున్నాను. గోవిందా బాగా ఆడాలి. ఇండియా ఈరోజు తప్పకుండా బాగా ఆడాలి, 100% ఇస్తే మ్యాచ్ గెలుస్తారు. ఆల్ ద బెస్ట్. సో వీళ్ళంతా కూడా ఇండియా టీంకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. సో ఫైనల్గా సార్ ఏంటి ఇవాళ జరగబోయేటువంటి పర్ఫార్మెన్స్? అంటే లాస్ట్ చూసాము కొన్ని లైఫ్లు తీసుకొని దాదాపు ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది మెంబర్స్ ముందుకెళ్లారు. సో ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్లో ఎవరు లైనప్ తీసుకోబోతున్నారు, ముఖ్యంగా ఎవరు టాస్ విన్ అయితే పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? సో సౌత్ ఆఫ్రికా రోల్ ఇప్పటివరకు కూడా మనం చూసి ఉంటాం, అది కూడా గట్టి పోటీనే ఇస్తుంది. సో భారత్ ఎలా ఎదుర్కోబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడు భారత్కి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఒకటి ఉంది. వాళ్ళందరికీ మన టీం ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇన్ని ఏళ్ళుగా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నది ఏమంటే ఒక ఆస్ట్రేలియా టీము, ఇంగ్లాండ్ టీం అని వాళ్ళు టెన్షన్ పడుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే జరిగిన 11 వరల్డ్ కప్లో 7 వరల్డ్ కప్లు ఆస్ట్రేలియా గెలిచింది, 3 వరల్డ్ కప్లు ఇంగ్లాండ్ గెలిచింది, 1 న్యూజిలాండ్ గెలిచింది. మనం గతంలో 2 సార్లు ఫైనల్స్కి వచ్చినా కానీ ఆస్ట్రేలియా చేతిలో ఒకసారి, ఇంగ్లాండ్ చేతిలో ఒకసారి ఓడిపోయాం. ఇప్పుడు ఆ 2 జట్లు కూడా లేవు. ఇప్పుడు వచ్చినటువంటి 2 జట్లకి ఈ వరల్డ్ కప్ అనేది ఫస్ట్ టైం అవుతుంది వరల్డ్ కప్, కాబట్టి మంచి రసవత్తరమైన పోరు ఉంటుంది. దాంతోపాటు ఒక భారతదేశానికి ఒక మంచి బహుమతి కూడా ఇవ్వబోతుంది మన హర్మన్ ప్రీత్ కౌర్ సేన. ఈ సేన ఏదైతే ఉందో మనకు లీగ్లో మనం కొద్ది దడపడ్డా కానీ సెమీస్కి వచ్చేసరికి అందరూ ఒకటిగా క్రికెట్ అంటే ఎలా ఆడాలని చూపించారు. ఒక అద్భుతమైనటువంటి బ్యాటింగ్, బౌలింగ్లో తడపడ్డా కానీ మన ఆంధ్ర పులి అమ్మాయి శ్రీ అద్భుతమైనటువంటి బౌలింగ్తో చాలా ఆకట్టుకున్నది. బౌలింగ్లో కూడా వరల్డ్ కప్లో టాప్లో ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి ఈరోజు తన అదే బౌలింగ్ సత్తాన్ని ప్రదర్శించింది అంటే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాని కంట్రోల్ చేయగలుగుతాం. మళ్ళీ అలాగే మీడియం పేస్ బౌలర్
బౌలర్, ఓపెనింగ్ బౌలర్ వేసినటువంటి అమ్మాయి కూడా చాలా అద్భుతంగా వేసింది. వీళ్ళిద్దరూ సెమీఫైనల్లో చక్కగా బౌలింగ్ చేశారు. వీరితో పాటు రిమైనింగ్ బౌలర్స్ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఖచ్చితంగా వాళ్ళు చూసుకొని ఉంటారు, ఏ విధంగా తప్పు చేశాం, బాల్స్ ఎక్కడ వేసామని. ఈ ఫైనల్స్లో ఒక చక్కటి లైన్ అండ్ లెంత్, ఆఫ్ స్టంప్ మీద ఏ విధంగా వేయాలి, ఫీల్డింగ్ ఎట్లా పెట్టుకోవాలని. వాళ్ళ కెప్టెన్ మాత్రమే హార్డ్ హిట్టర్, మంచి బ్యాట్స్మెన్. ఆ అమ్మాయికి లెగ్ స్టంప్ మీద కానీ బాడీ లైన్ కానీ వేస్తే ఖచ్చితంగా స్కోర్లు కొడుతుంది. ఈ మన బౌలర్స్ ఏం చేయాలంటే ఆఫ్ స్టంప్ బయట, థర్డ్ స్టంప్, ఫిఫ్త్ స్టంప్, సిక్స్త్ స్టంప్, ఆ రేంజ్లో కానీ బౌలింగ్ చేసుకోగలిగితే ఆ అమ్మాయి స్కోర్ కొట్టడానికి అవకాశం ఉండదు. ఫ్రస్ట్రేషన్లో అమ్మాయి భారీ స్కోర్ కోసం ఖచ్చితంగా గాల్లో కొడుతుంది. పవర్ ప్లే లోపలే కెప్టెన్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళు కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సౌత్ ఆఫ్రికా వాళ్ళు మనకున్న బౌలింగ్ లైన్లోకి వస్తే 230 దాటే ఛాన్సే లేదు. లేదు అని అంటే మ్యాక్సిమం స్కోర్ అంటే 270 కన్నా సౌత్ ఆఫ్రికా కొట్టే అవకాశం లేదు. మనకున్నటువంటి వనరులు అలాంటిది. సౌత్ ఆఫ్రికా కూడా చాలా అంటే వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఇది వాళ్ళ భూమి కాదు కాబట్టి, వాళ్ళు మన దేశంలో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రెజర్ ఉంటుంది. ఆడియన్స్ మొత్తం ఇండియా ఇండియా అని అరుస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రెజర్కు వాళ్ళు సౌత్ ఆఫ్రికా లోన్ అవుతారు. మనం కాన్ఫిడెన్స్తో ముందుకు వచ్చాం. ఖచ్చితంగా మనం కానీ మొదటి బ్యాటింగ్ చేస్తే స్మృతి అండ్ షఫాలి వర్మ ఇద్దరు కానీ ఫస్ట్ 10 ఓవర్లు పవర్ ప్లేలో అవుట్ కాకుంటే 300 పైచురుకు స్కోర్ మనం చూడగలుగుతాం ఖచ్చితంగా. లేని పక్షంలో అట్లీస్ట్ అంటే 270 ఈజీగా కొట్టగలుగుతాం. మనం 270 మార్కు కనపడిందంటే సౌత్ ఆఫ్రికా ఆటోమేటిక్గా మానసికంగా డౌన్ అయిపోతుంది. చేజ్ చేయడం కోసం తొందరపాటులో వికెట్లు చేజార్చుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మొత్తం 140 కోట్లే కాదు, ప్రపంచమంతా ఎదురు చూస్తోంది ఈ విజయం కోసం, ఈ అద్భుతమైన విజయం కోసం. భారత మహిళలు ఒకప్పుడు 83లో ఏ విధంగా అయితే తక్కువగా చూశారో కపిల్ సేన్ని, ఇప్పుడు కూడా హర్మన్ప్రీత్ సేన్ని అలాగే చూశారు. లీగ్ మ్యాచ్లో ఏ విధంగా అయితే 175 పరుగులతో విరుచుకుపడి కపిల్ దేవ్ సెమీస్కి తీసుకొచ్చి ఫైనల్ తీసుకొచ్చి విజయాన్ని ఇచ్చాడు, అదేవిధంగా హర్మన్ప్రీత్ కౌర్ కూడా చక్కటి ఇన్నింగ్స్ అద్భుతంగా ఆడింది. ది బెస్ట్ ఇన్నింగ్స్ హర్మన్ప్రీత్ బ్యాటింగ్ మొత్తం కెరీర్లో ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదని చెప్పొచ్చు. గతంలో కూడా 170 కొట్టింది, కానీ దానికన్నా ఈ స్కోర్ ఏదైతే ఉందో హర్మన్ప్రీత్ కౌర్ కొట్టినటువంటి 89 పరుగుల అద్భుతం. దాంతోపాటు దీప్తి శర్మ బంగారు తల్లి ఎంత చక్కటి బ్యాటింగ్ అంటే సునాయాసంగా బ్యాటింగ్ తీసుకొచ్చింది. దాంతోపాటు రిచా వికెట్ కీపర్, ధోని అని అంటాం, మన ఇండియన్ ధోని అని అంటాం, ఉమెన్ ధోని అని అంటాం కాదు, రీచా పేరు చెప్పుకోవాలి ఇంకెవరైనా కానీ. రీచా కీపర్ అంటే రీచా అని పేరు చెప్పుకునే విధంగా తను చేసినటువంటి బ్యాటింగ్, తను కొట్టినటువంటి విధానం, స్కోర్ 2 6లు 2 4లు చూడొచ్చు, చక్కగా గ్యాలరీలో కొట్టినటువంటి విధానం, వారంతా టీం అంతా కూడా చాలా చక్కగా ఉంది భారత జట్టు. వీరిని ఒక దారిలో తీసుకెళ్తే కన్నా అద్భుతమైనటువంటి విజయాన్ని ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రికెట్ ప్రేమికులకి భారత జట్టు ఇవ్వబోతోంది. భారత్ మాతాకే. వెనక వైపు చూడొచ్చు, ఒక్కొక్కరు ఒక శక్తిలాగా కనిపిస్తున్నారు. ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్ నిజంగా ఒక ఉత్కంఠ రేపుతోంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని టీమ్స్ అంతా కూడా ఈ మ్యాచ్ వైపు చూస్తోంది. ఒక్కొక్కరు ఒక దుర్గా దేవిలాగా ఇవాళ విరుచుకుపడేటువంటి సందర్భం మనం చూడబోతున్నాము. చూడొచ్చు, ఎన్నో అంచనాలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఉత్కంఠభరితమైనటువంటి అంశాలు. సో ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి చాలా ఉత్కంఠ రేపుతోంది. సో ఇవాళ జట్టు ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో అనేక సందర్భాల్లో ఆడినప్పటికీ కూడా కుప్పకూల్చేటువంటి మనకి సామర్థ్యం కలిగినటువంటి టీం ఉంది ఇప్పుడు. సో ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్ ఎలా ఉండబోతుంది? చాలా ఆనందమైన విషయము. ఈరోజు మనం ఈ తిరుపతి పట్టణంలో మన మహిళా టీం, ఇండియా మహిళా టీం గురించి మాట్లాడుతున్నాము. ఎంత గొప్ప మన క్రీడాకారులను మనం చూస్తున్నామో. మనం ఆల్రెడీ గెలిచేసాం, ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత అయిపోయింది. ఆల్రెడీ మనం 100 ఫైనల్స్ కాబట్టి మనకు అంత ఈ టీంకి త్రోట్ ఇండియా, త్రోట్ హిందుస్థాన్ కాదు, త్రోట్ వరल्ड మన ఎక్కడ ఇండియన్స్ ఏ ఊరున్నా కూడా पूरा हिंदुस्तान लोग आपका साथ है. हमारा बच्चा लोग इतना बढ़िया से खेलेगा. आज हमारा कप हम लोग जीने वाला है, जीतने वाला है, जीत के रहेगा. इन लोग चिंता नहीं करने का, आराम से खेलने का. आप लोग ऑलरेडी जीत चुका है, चिंता नहीं करना. कूल से अपना ठंडा दिमाग से गेम खेलना है. पूरा हिंदुस्तान 140 करोड़ का पूरा हिंदुस्तान का आपका आशीर्वाद आपको ऊपर है. बच्चा लोग का आराम से खेलिए. जीत 100% हमारा साथ आएगा. भगवती भगवान पूरा हिंदुस्तान का पूरा बगाड़ हमारा साथ है. हिंदुस्तान का साथ आप लोग हैं, आपके साथ हम लोग हैं. हम लोग आपके लिए देख रहा हूँ, आपका हमारा पूरा सौदा है. 100% आप लोग जीत के आएगा, मेरा पूरा विश्वास है. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇప్పటివరకు పురుష జట్టులను చూస్తూనే ఉంటాం. అంటే చాలా మ్యాచ్లో వాళ్ళు కొద్ది సామర్థ్యం కలిగి చూపిస్తూ ఉంటారు. అదే దీంట్లోనే మహిళా టీం కూడా దూసుకుపోతోంది. ఇప్పుడు జరగబోయేటువంటి సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఏ రకంగా ఉండబోతుంది టీం? బాగా ఆడతారు అనుకుంటున్నాను.
ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. సో మొత్తం మహిళలందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు టీంకి. సో ఎన్నో దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ కలను సాకారం చేసేందుకు ఇండియన్ టీం సన్నద్ధంగా ఉంది. ఖచ్చితంగా భారత్ని ఘన విజయం వైపు తీసుకువెళ్లే విధంగా ఈ జట్టు అనేది ఉండబోతుంది. వాళ్ళ జరగబోయేటువంటి మ్యాచ్లో వాళ్ళ సత్తా ఏంటో చూపించబోతుంది. గతంలో జరిగినటువంటి మ్యాచ్ను బేరీజ్ వేసుకుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ అనేది ఉండబోతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో జరిగినటువంటి మ్యాచ్కి సంబంధించే మనం చూసాం. సో ఒక్కొక్క టీం మెంబరు ఒక శక్తిగా అక్కడ ప్రదర్శించారు. సో ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్ కూడా ఉత్కంఠ రేపుతోంది. కాబట్టి వీళ్ళందరూ కూడా భారత్ టీంకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది.